2 రోజుల్లో ఎలక్షన్ ఉంది కదండీ! ఈసారి ఎలా ఉంటదంటారు? ఏ ముఖ్యమంత్రి ఎవరు రావాలంటారు? ఈసారి ఖచ్చితంగా జగనే వస్తాడన్న నమ్మకం అయితే మాకుంది. ఖచ్చితంగా వస్తాడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు? ఈ టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళందరూ పొత్తుంది కదా! ఆ పొత్తు సంగతి ఒక్క మనిషిని ఓడియడానికి ముగ్గురు కలిశారు. అంటే అక్కడే సగం అర్థమైపోతుంది. ఈయన గెలుస్తాడు కాబట్టి వాళ్ళు ముగ్గురు కలిశారు. లేదంటే టీడీపీ ఒక్కటే విడిగా పోటీ చేయగలదు కదా! కాబట్టి ఖచ్చితంగా జగన్ గెలుస్తాడన్న నమ్మకం వాళ్ళకి ఉంది. అదిగాక మనం 2014లో చూసాము, పెండింగ్ పనులు చాలానే ఉన్నాయి. చంద్రబాబు చేయాల్సినవి చాలానే ఉన్నాయి. అవన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. అవన్నీ జగన్ గారు వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చడం అనేది జరిగింది. అభివృద్ధి అనేది మనం చూస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ ఖచ్చితంగా గెలిపిస్తారన్న నమ్మకం అయితే మాకుంది. అదే చంద్రబాబు నాయుడు ఈ రోజు అంటున్నారు కదా! జగన్‌ని ఓడిస్తాము. పవన్ కళ్యాణ్ జగన్‌ని పాతాళానికి పంపిస్తాను అని రకరకాల కామెంట్స్ అంటున్నారు. ఈ కామెంట్స్ గురించి మీరేం చెప్తారు? జగన్‌ని తిడుతున్నారు కదా! తిట్టినా ఏమీ పడదండి. ఇప్పుడు మనం వెళ్తున్నామంటే దారిలో కుక్కలు మురుగుతామంటే దానికి అర్థం మనం వాటికల్లి మనం చూడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకళ్ళు గెలుస్తారు అన్న నమ్మకం వాళ్ళకు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళని సగం ఇది చేయడం కోసం అని చెప్పి నానా మాటలు అంటానే ఉంటారు. అవి మనం మనసులోకి తీసుకున్నామంటే అలాగేమీ ఇదవ్వదు. అవి వాటి వల్ల మాకు అసలు ఫరకే పడదండి అసలు. చంద్రబాబు నాయుడు పెట్టిన మ్యానిపులేషన్ నమ్ముతారంటారా? జగన్మోహన్ రెడ్డి పెట్టిన మ్యానిపులేషన్ నమ్ముతారా? ప్రజలు ఎక్కువగా నమ్మేది ఎవరు మ్యానిపులేషన్? పెట్టేదే ఉందండి. వాళ్ళు లైవ్లో చూశారు కదా! ఆల్రెడీ 4 సంవత్సరాలు చూడటం అనేది జరిగింది. కాబట్టి ఇంకా కొత్తగా చూసేదే ఉంది. ఆయన వచ్చినప్పుడు చూశారు, వీళ్ళు వచ్చినప్పుడు చూశారు. ఇంకా ప్రజలు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా! వాళ్ళకే అర్థమైపోతుంది కదా! 100% జగన్మోహన్ రెడ్డి 2019లో పెట్టిన మ్యానిపులేషన్ నెరవేర్చుకుంటూ వచ్చారా? ఖచ్చితంగా నెరవేర్చుకుంటానే వచ్చారు. ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ చక్కగా మేము నాయకుల దగ్గరికి వెళ్ళేసేసి ఇదమ్మా మా పరిస్థితి అంటే వాళ్ళు కూడా వెంటనే చేయడం అనేది జరిగింది. కాబట్టి ప్రజలందరికీ తెలుసు ఎవరు బాగా చేస్తున్నారు ఏంటిది అనేది ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు ఖచ్చితంగా గెలిపిస్తారు. 175 ఎన్ని సీట్స్ వచ్చే అవకాశం? ఖచ్చితంగా 175 వస్తాయని మేము అనుకుంటున్నాము. మహా అయితే 1-2 అంతే తప్పితే ఖచ్చితంగా జగన్ మాత్రమే వస్తారు. ఆ నమ్మకం మాకు. 2 రోజులు ఎలక్షన్ కదా, మరి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారా? మీరేం చెప్తారు? మేమైతే చాలా సిద్ధంగా ఉన్నాం. మేము ఎప్పుడెప్పుడు వస్తుందా టైము, వెంటనే పొద్దున్నే వెళ్ళి ఓటేద్దాము అన్న ఇంటెన్షన్తోనే ఉన్నాం. మేము ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డికి వేస్తాము, వైసీపీకే వేస్తాము. మేము ఖచ్చితంగా వైసీపీకి వేస్తాం.